తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. 2 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను ప్రకటించింది. కాంగ్రెస్ దయాకర్, వెంకట్కు కాంగ్రెస్ అధిష్టానం ఫోన్ చేసి సమాచారం అందించింది. ఎల్లుండితో నామినేషన్ల గడువు ముగియనుంది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న ఎన్నిక జరగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ మూర్తి. గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన నేపథ్యంలో కూడా 2 స్థానాలు కూడా ప్రస్తుతం ఖాళీ అయ్యాయి. అయితే ఇందుచేతనే దానికి సంబంధించినటువంటి ఆ ఖాళీలను కూడా పూర్తి చేసేందుకు కూడా మరొకసారి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా ముందుకు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా 2 అభ్యర్థులను కూడా ప్రకటించనున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఎన్ఎస్సీఏ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి బల్మూరి వెంకట్, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి అద్దంకి దయాకర్ పేర్లను కూడా బరిలోకి దించేందుకు కూడా వారి పేర్లను కూడా ప్రకటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 5 పేర్లు కూడా కొద్దిసేపటి క్రితమే నామినేషన్లకు సిద్ధం కావాల్సినట్టుగా కూడా వారికి అధిష్టానం నుంచి కూడా ఫోన్ చేసి తెలియజేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ఈ నెల 18వ తేదీ వరకు కూడా నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీగా సమయం ఉన్న నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా కావాల్సినటువంటి బలం, అంటే ఈ ప్రస్తుతం మనకు ఉన్నటువంటి 119 స్థానాలకు గాను ఇప్పుడు 2 ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు గాను ప్రస్తుతం వీళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్సీ కావాల్సినటువంటి 40 మంది ఎమ్మెల్యేల బలాన్ని కూడా చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ, అంటే మనకు కాంగ్రెస్ పార్టీ మినహా ఏ పార్టీ కూడా 40 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన బలం కూడా లేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కూడా 37 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ కూడా ఈ రేపు రాబోతున్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీకి దూరంగా ఉండాలని చెప్పి కూడా యోచిస్తున్నట్టు కూడా మరొక సమాచారం తెలుస్తుంది. అయితే ఇందుచేతగాను 18వ తేదీన ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నామినేషన్ కూడా దాఖలు చేసిన తర్వాత ఆ తర్వాత కూడా ఏ పార్టీ నుంచి కూడా ఎవరు కూడా వారికి పోటీ లేకపోవడంతో ఖచ్చితంగా వీరిని ఇనామస్ గా కూడా ఎన్నుకునే అవకాశం కూడా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మూర్తి. థ్యాంక్ యూ ప్రేమ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.